భారత్ న్యూజిలాండ్ టీ20 ఫైనల్ పోరుపై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కష్టపడితే ఇండియాదే గెలుపు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మూడోసారి టీ20 వరల్డ్ కప్ ప్రపంచ కప్ సాధించేందుకు ఇండియా టీం అయితే ఒక్క అడుగు దూరంలో ఉంది. మరోవైపు రెండోసారి ఫైనల్స్ కు వచ్చినటువంటి న్యూజిలాండ్ ఈ రోజు ఇండియాతో తలపడబోతుంది. ఈ టైటిల్ పోర్ అయితే ఈ రోజు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రోజు ఈ పోర్ అయితే సాగబోతున్న నేపథ్యంలో దీని మీద ప్రతి భారతీయుడు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి క్రీడా అభిమానితో పాటు క్రికెట్ అభిమానులు, క్రీడా యువకులు కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు టైటిల్ గా విన్ అయితే భారతదేశం మూడోసారి కప్పును సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు వరల్డ్ కప్ సాధించినటువంటి ఇండియా ఇప్పుడు మూడోసారి పోటీ పడబోతుంది. అదే విధంగా న్యూజిలాండ్ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా మంచి ప్రతిభను కనబరిచి ఇండియాకి ధీటుగా నిలబడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ప్రతి భారతీయులు కూడా ఈ క్రీడాభిమానులతో పాటు యువకులు కూడా ఈ మ్యాచ్ కి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయం అసలు ఇండియా ఎలా ఈ రోజు ఆడితే బాగుంటుంది, ఎలాంటి ఏ టీంలో ఎలాంటి కూర్పు జరగాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది క్రికెట్ కోచ్లు, అదేవిధంగా క్రీడాకారులు కూడా ఉన్నారు. ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి కూడా మీకున్నటువంటి అంచనాలు అంటే ఇంతవరకు చూసాం, సూపర్ 8 కానీ సెమీఫైనల్స్ కానీ చూసాం. ఇండియా ఆడిన ఆట తీరుతో పాటు ఈ రోజు న్యూజిలాండ్ తలపడబోతుంది. దీని మీద మీకున్నటువంటి అంచనాలు? న్యూజిలాండ్, ఇండియా రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇండియాకి న్యూజిలాండ్ కి మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరగబోతుంది. బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ లో కూడా మనకి రెండు టీంలు కాంపిటీషన్ ఉన్నాయి. అలాగే న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫామ్ లో ఉన్నారు. మన టీం విషయానికి వస్తే సంజు శాంసన్ ఫామ్ లో ఉన్నాడు, ఇషాన్ కిషాన్, అలాగే అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తే ఇంకా బాగుంటది. మనకి ప్రత్యేకమైన బలం అంటే మనకి జస్ప్రీత్ బుమ్రా మనకి డెత్ ఓవర్స్ చాలా బాగా వేస్తున్నాడు కాబట్టి మనకి అదొక బలం. అదే టీంలో స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నది కాబట్టి మ్యాచ్ అనేది చాలా టఫ్ గా జరగబోతుందని అనుకుంటున్నాం. ఇది టీమిండియా గెలాలని కోరుకుంటున్నాను. అంటే సెమీఫైనల్ చూసాం. సెమీఫైనల్లో చూసుకుంటే ఇండియా కొంతవరకు కొన్ని లోపాలను అయితే గమనించడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, ఇలాగా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చినటువంటి రికార్డు కూడా మనం నమోదైంది. ఇది ఎలా ఉండదు? ఆ మ్యాచ్ గురించి అయితే అది బ్యాటింగ్ వికెట్ కాబట్టి అది మ్యాచ్ అలా జరిగింది. ఈ మ్యాచ్ మన బౌలర్స్ పుంజుకొని బాగా రాణిస్తారని అనుకుంటున్నా. ఈ మ్యాచ్ అయితే రైట్. మనకి బౌలింగ్ పటిష్టంగా ఉందా, బ్యాటింగ్ పటిష్టంగా ఉందా? న్యూజిలాండ్ తో తలపడేటప్పుడు ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా, లేదంటే వాళ్ళకి మనం టార్గెట్ ఇవ్వాలా, లేదా టార్గెట్ మనం సాధించాలనుకుంటే ఏదైతే మంచిది అనిపిస్తుంది? టార్గెట్ చేస్తేనే బెస్ట్, వాట్ ఎవర్ ఇట్. అది ఎందుకంటే సంజూన్ ఫామ్ కి అది చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం అభిషేక్ శర్మ కొంచెం మ్యాచ్ లో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం స్కోర్ చేస్తే డెఫినెట్లీ ఇండియా టు హై ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సరే ఎక్కువ రన్ స్కోర్ చేయగలరు. ఈ మధ్యకాల అభిషేక్ శర్మ అంత ఫామ్ లో లేడు అనేది కూడా వినిపిస్తుంది. ఈ రోజు ఫైనల్ జట్లో ఉంటాడా ఉండడా అనేది కూడా అనుమానంగా ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ లేకపోతే ఎవరు వస్తే బాగుంటుంది? ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. తిలక్ వర్మ 1 వస్తారు. స్కై ఆటోమేటిక్ గా సెకండ్ వస్తారు. అట్ ద సేమ్ టైం తిలక్ వర్మ కూడా ఏ స్లాట్ లో వచ్చినా హీఈస్ గుడ్. అంటే ఫస్ట్ ఓవర్ లో బుమ్రాతో ఎక్కువగా ఆడిస్తే బాగుంటుందని ప్రచారం కూడా, అది ఎంతవరకు ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది? అది మనం ఇచ్చే టార్గెట్ ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మొన్న ప్రీవియస్ మ్యాచ్ వాకెండెల్ అయ్యింది, దాంట్లో 253. సో దానికి తగ్గట్టుగా బౌలింగ్ తప్పదు, అలాగే బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి అలాగుంది. సో అదే కొంచెం 200 స్కోర్ అలా ఉంటే దానికి తగ్గ బౌలింగ్ ఉంటుంది. సో దానికి బుమ్రాని ఎక్కడ వాడాలో స్కైకి తెలుసు. సో దాన్ని బట్టి బుమ్రాని దాస్తారు కంపల్సరీగా డెత్ ఓవర్స్ కి. మరి ఈ రోజు రెండు పోటీ పడబోతున్నాయి, ఏమనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియా ఆప్షన్, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, దట్స్ వై. రైట్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇండియా ఒక సగటు భారతీయుడిగా, సగటు భారతీయ క్రీడాకారుడిగా ప్రతి భారతీయుడు క్రీడాకారుడు యువతులు కూడా ఇండియా గెలవాలి అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. ఈ సందర్భంగా ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. అయితే గెలుపు అంత సులువైనది కాదు అనేది కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా సూపర్ 8 దగ్గర నుంచి సెమీఫైనల్ వరకు కూడా తన దాటిని కొనసాగిస్తూ వచ్చింది. బ్యాటింగ్ లైనప్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ లో కానీ చాలా సమర్థవంతంగా ఒక
గట్టి జట్టుగానే పోటీ ఇవ్వబోతుంది. అయినప్పటికీ కూడా భారతదేశంలో గెలవడం అంత ఈజీ కాదు అనేది అయితే ఇక్కడ క్రీడాకారులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అనే అభిప్రాయాన్ని అయితే ఈ క్రీడాకారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.